भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य, जय नित्यानंद, जय द्वैत चंद्र, जय गौर भक्त वृंदा। श्री श्री राधा मदन मोहन, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रमाई, श्री श्री गौर निताय की जय। श्री श्री राधा माधव अष्टसखी वृंदा, पंचतत्व प्रहलाद नरसिंह देव गुरु निताय, बलदेव सुभद्रमाई सुदर्शन, गंगामाई यमुनामाई तुलसी महारानी भक्ति देवी की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। मुखम करोति वाचालम पंगुम लंघयते गिरिम, यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं, परमानंद माधवम श्री चैतन्य ईश्वरम। यस चदवंडी। हरिबोल प्रभुजी। नित्या साध्या नामं साधन बुद्धिकारी, नामेरा महिमा नासी अपराधे मारी। పవిత్ర నామం అనేది ఉన్నతమైన శాశ్వత లక్ష్యాన్ని సాధించడానికి కేవలం ఒక సాధనము అని భావించేవాడు పవిత్ర నామం యొక్క మహిమలను అవమానపరుస్తాడు మరియు ఆ అపరాధం అతడిని నాశనం చేస్తుంది. హరిబోల్ ప్రభుజీ. అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నామం. పవిత్ర నామం అనేది ఉన్నతమైన శాశ్వత లక్ష్యాన్ని సాధించడానికి కేవలం ఒక సాధన అని భావించేవాడు పవిత్ర నామం యొక్క మహిమలను అవమానిస్తాడు మరియు ఆ అపరాధం అతడిని నాశనం చేస్తుంది. అంటే పవిత్ర నామాన్ని ఒక శాశ్వతమైన ఒక లక్ష్యానికి అని కేవలం అనుకున్నవాడు మాత్రము దాన్ని అవమానిస్తున్నట్టు అనేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభు. అది కరెక్ట్. సో పవిత్ర నామం మమ్మల్ని కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది, కృష్ణుడి సేవ చేయిస్తుంది, భక్తి పెరుగుతుంది, కొంచెం వైరాగ్యం వస్తుంది, సంతోషంగా ఉంటాము, సంతోషం ఆనందాన్ని రప్పిస్తుంది. అన్నిటికన్నా విలువైంది ఏంటంటే కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది, కృష్ణుడి సమీపంగా వెళ్తాం మనం. అదొకటి వదిలేసి ఏదో భౌతికంగా నేను ప్రగతి ముందుకొస్తాను అని అనుకుని నామం జపం చేసేవాళ్ళు ఈ నామానికే అవమానం చేసినట్లు లెక్క. అదొకటే కాకుండా వాళ్ళ భక్తిని సంపూర్ణంగా శుద్ధ భక్తి భావనని సంపూర్ణంగా ధ్వంసం చేసేస్తుంది. మనం వ్యాపారస్తులు అయిపోతాం. నేను ఇంతంతా చేస్తున్నా, నాకేదో కావాలి. భగవంతుడితో భక్తితో భగవంతుడి నామంతో వ్యాపారం చేస్తాం మనం. అది దట్ ఈస్ నాట్, హరిదాస్ ఠాకూర్ అంటున్నారు, అది దట్ ఈస్ నాట్ గుడ్. మనకి భక్తి కావాలి, సేవ చేయాలి, సేవ ఇంకా ఎక్కువ చేయాలి, పవిత్రంగా ఉండాలి, నిస్వార్థ సేవ చేస్తూనే ఉండాలి. అడచన లేకుండా సేవ చేస్తూ నిరంతరంగా సేవ చేస్తూనే ఉండాలి. ఏదో విధంగా బతుకున్నప్పుడు చావు అనుభవించేటప్పుడు కూడా భగవంతుడి సేవ చేస్తూ 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 అలా పోతే ఎంత బాగుంటుంది అని కోరుకోవాలి మనం. అటువంటి దివ్య శక్తి ఉండే నామం, ఆ నామం జపం చేస్తూ నాకు ప్రమోషన్ రావాలి, అవన్నీ భగవంతుడు సరి అయిన సమయానికి చూసుకుంటాడు. ఇది ఎలా చేయాలి, ఇప్పుడు చేయాలో చూసుకోలేదా? చూసుకుంటాడు, భక్తులకి చూసుకుంటాడు. నాకు ఇది కావాలి, నా పక్కింటి వాళ్ళు ఇన్ని తులాలు బంగారం కొన్నారు, నేను దానికన్నా 5 గ్రాములు ఎక్కువ కొనాలి. అలాగా ఇది ఒక అంతులేనటువంటి ఒక చక్రవ్యూహం. అది వి కాల్ ఇట్ వర్ల్పూల్ అంటాం ఇంగ్లీష్ లో, తెలుగులో ఏమంటారో తెలీదు. అది అక్కడ దొరికిపోయామంటే అది వర్ల్పూల్, సుడిగుండం, కరెక్ట్.
సుడిగుండం లాంటిది. అటువంటి సుడిగుండంలో ఉండే మనల్ని చేయి పట్టుకుని బయటికి లాగుతుంది హరినామం. లేదు లేదు, నేను బయటికి రాను, ఇక్కడే ఉంటాను, సుడిగుండం చాలా బాగుంది, కానీ నువ్వు నాకు సాయం చేయి, సుడిగుండంలోనే ఉండేలాగా చూసుకోవాలి అంటే దాని అర్థం ఏమవుతుంది అలా. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఛాయా నామ భాషే మాత్ర హాయత అజ్ఞాన హృదయ దౌర్బల్య హతే అనర్థ విధాన. హరే కృష్ణ ప్రభుజీ దండోస్మి. ఛాయా భాషే మాత్ర హాయత అజ్ఞాన హృదయ హృదయ దౌర్బల్య హతే అనర్థ విధాన. सब दोषे नाम करे नाम जन नाम भाषे दोषे नाम भाषे मात्र हयत ज्ञान हृदय दौर्बल्य हयते అనర్థ విధాన. నేను మీ అందరికి చెప్పాను, రికార్డ్ చేసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతి వారం వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్యూన్ లో పాడతారు. ఓకే, ట్రాన్స్లేషన్ వీలైతే ఈ చాప్టర్ ముగించేద్దాం ఈరోజు. ఛాయా నామ భాష అనేది అజ్ఞానం వల్ల మరియు హృదయ దౌర్బల్యము, హృదయ బలహీనత అనే స్థితి కారణం మాత్రమే కలుగుతుంది. పవిత్ర నామము ఎటువంటి దోషాలన్నింటినీ పవిత్ర నామము అటువంటి దోషాలన్నింటినీ శుద్ధి చేస్తుంది, కానీ ప్రతిబింబము నామభాష దోషాలను పెంచుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ మాత్రం. శైశవ దోషే నామ కరే నామ జాన ప్రతిబింబ నామ భాషే దోషే రావర్ధన. చదవండి, అర్థం చదవండి. పవిత్ర నామం అటువంటి దోషాలన్నిటినీ శుద్ధి చేస్తుంది, కానీ ప్రతిబింబం నామాభాష దోషాలను పెంచుతుంది. చదవాలి నెక్స్ట్ ప్రభుజీ. ఉండండి. ప్రతిబింబం అంటే మనం శుద్ధ నామాన్ని జపం చేస్తే, శుద్ధ నామం అంటే ఏంటి? నామం శుద్ధమే, శుద్ధ నామం అంటే ఏంటి? అంటే మాల ప్రకారం మనం చేయడం ప్రభుజీ. మాల పట్టుకొని చేయడం, మనసు పెట్టుకొని మాల పట్టుకొని చేయడం. పవిత్ర హృదయంతో చేశారు. పవిత్ర హృదయం అంటే పవిత్రంగా చేయటం ప్రభుజీ. స్వచ్ఛమైన హృదయం. అవునమ్మా, పవిత్రం అంటే ఏంటి? పవిత్రం అంటే దేవుడి పైన మనసు పెట్టుకొని వేరే ఆలోచన మనస్ఫూర్తిగా భగవంతుడి మీద వచ్చినట్లు ఆన్సర్లు ఇస్తున్నారు మీరందరూ కలిసి. భక్తి నేను నిజంగా ఏదైనా టీచర్ అయి ఉంటే మీ అందరినీ ఫెయిల్ చేసేవాడిని ఇప్పుడే వెంటనే. చెప్పండి. పవిత్రత అంటే మన పుట్టుక నెరిగి భగవంతుని నిరంతరము ఉండి మనస్సుని భగవంతుని వైపు ఉంచడం పవిత్రత ప్రభు. భౌతిక విషయాలను పవిత్ర నామం అంటే చైతన్య మహాప్రభు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లో పవిత్ర నామం అంటే నిస్వార్థంగా చేసే నామం. నిస్వార్థంగా ఉత్సాహంతో భగవంతుడి తృప్తి కోసం, భగవంతుడి ఆనందం కోసం, భగవంతుడి కృపాశక్తి కోసం కోరుకుంటూ, భక్తి పెరగాలని కోరుకుంటూ నిస్వార్థంగా నిరంతరంగా ఉత్సాహంతో చేసే నామం పవిత్ర నామం. ముఖ్యమైనది ఏంటంటే, నేను జపం ఎందుకు చేస్తున్నానని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏం చెప్పాలి? నా గురువు చెప్పారు, నా గురువు ఆదేశం, కృష్ణుడి తృప్తి కోసం, కృష్ణుడి ఆనందం కోసం, కృష్ణుడి కృప కోసం. నీకేమైనా కావాలా? జపం చేస్తున్నవే రోజు 16 మాలలు అంటే నాకు కావాల్సింది ఒకటే, కృష్ణుడి నిరంతర సేవ, నిస్వార్థ నిరంతర సేవ కావాలి నాకు. అదొకటే కావాలి, వేరేం అక్కర్లేదు నాకు. నిజంగా వేరేమీ అక్కర్లేదా అని అడిగితే అది ఉంటే ఇంకేమి ప్రపంచంలో దేని మీద మోహం అనేది కూడా ఉండదు. కృష్ణుడి నిరంతర అనురాగం
తో భక్తితో శ్రద్ధతో వినయంతో అడచన లేకుండా నిరంతరంగా సేవ చేసే భాగ్యం నాకు ఉండాలి నా గురువు ఆజ్ఞ ప్రకారం. నేను దానికోసమే జపం చేస్తున్నాను. నీకు డబ్బులు ప్రమోషన్ ఏముందా? అది భగవంతుడు ఇచ్చా, అది ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇంతకన్నా ఎక్కువ ప్రమోషన్ ఏది లేదు. భగవంతుడు తన దాసుడుగా నన్ను ఉంచుకోవడమే అన్నిటికన్నా పెద్ద ప్రమోషన్. అది నాకు దక్కితే చాలు. గురువు నన్ను దాసుడుగా నన్ను తన చరణ కమలాల దగ్గర ఉండుకుని, వైష్ణవులు నన్ను వాళ్ళ మీద సంపూర్ణంగా నమ్మకం పెట్టుకుని నాకు సేవా అవకాశం ఇస్తే అంతకన్నా పెద్ద హుద్దా, అంతకన్నా పెద్ద పొజిషన్ లేదు ఈ ప్రపంచంలో అని అనుకోవాలి. ఇప్పుడు శుద్ధ నామం అంటే ఏంటి చెప్పండి మళ్ళీ? పవిత్ర నామం అంటే ఏంటి? హరే కృష్ణ మహామంత్రం. నిస్వార్థంగా చేసే మహామంత్రము నిస్వార్థంగా నిరంతరంగా సేవ చేసే మంత్రాన్ని చైతన్య ప్రభు చెప్పిన సూచనలు అన్ని మనం చేస్తూ నిస్వార్థంగా చేయడం ప్రభుజీ. ఏ ఫలాపేక్ష ఏమీ ఆశించకుండా. అది సంగతి. పవిత్ర నామం అంటే ఏంటి మళ్ళీ చెప్పండి? చైతన్య ప్రభు చెప్పినవి అవన్నీ మనము చేస్తూ నిస్వార్థంగా ఏ ఫలాపేక్ష లేకుండా మనం చెయ్యాలి ప్రభుజీ. అర్థమైందా? ఇంకా ఎవరికైనా సంశయాలు ఉన్నాయా? నామం ఎప్పుడు పవిత్రమే. మన చేసే నామం పవిత్ర నామం అని ఎప్పుడు అనిపించుకుంటుందంటే నిస్వార్థంగా, ఉత్సాహంతో, వినయంతో, వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా, నిరంతరంగా, నిస్వార్థంగా భగవంతుడి తృప్తి కోసం చేసే నామం. భగవంతుడు, వైష్ణవులు, కృష్ణుడి తృప్తి కోసం, గురువు తృప్తి కోసం మనం సేవ చేస్తుంటే, నామజపం చేస్తుంటే అప్పుడు ఆ నామం పవిత్ర నామం అవుతుంది. లేకపోతే ప్రతిబింబ నామం అవుతుంది. ఈ ప్రతిబింబ నామంతో చేసాము, స్వార్థంతో చేసామంటే స్వార్థ స్వభావం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు అని ఠాకూర్ హరిదాస్ చెప్తున్నారు. అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ 66. చెప్పండి. పైకి పోలే మాట స్క్రాల్ చేయాలి ప్రభుజీ. 66. కృష్ణ నామ రూప గుణ లీలాది సకల మాయావాది మాతే మిత్తే నవర సకల రూప గుణ మాయావాది నిత్య నస్వర సకాల. కృష్ణ నామ రూప గుణ లీలాది సకాల మాయావాది మిథ్య మిథ్యా నాగరస సకాల. నస్వర సకాల. రూపాలు, గుణాలు, లీలలు మొదలైనవన్నీ అసత్యమైనవి మరియు తాత్కాలికమైనవి అని మాయావాదులు భావిస్తారు. మాయవాదులు అలా అనుకుంటారండి. కృష్ణుడే నిత్య, కృష్ణుడే లేడు, కృష్ణుడే కాల్పనికం, కృష్ణుడే కృష్ణ ఇస్ ఇమాజినరీ అంటాం, అంటే మిథ్యం, ఇమాజినరీ. సో కృష్ణుడి నామం అంతకన్నా పెద్ద ఇమాజినరీ. మనం ఏం చేయక్కర్లేదులే, నథింగ్ ఇస్ రిక్వైర్డ్, ఇదంతా బోగస్, ఇదంతా మిథ్య కథ అని చెప్పి అంటారు మాయవాదులు. ఏం చేసినా ఒకటే, ఏమి చేయకపోయినా ఒకటే అంటారు వాళ్ళు మాయవాదులు. వాళ్ళ మాట మనం వినంలేండి. 67. ఏ మాట ప్రేమ తత్వ నిత్య నహి మహాయ భక్తి విపరీత మాయావాద సునిశ్చయ. పర్ఫెక్ట్, వెరీ వెరీ గుడ్. అనువాదం. వారి అభిప్రాయాల ప్రకారము ప్రేమ తత్వము శాశ్వతమైనది కాదు. నిస్సందేహంగా మాయావాదుల భక్తికి పూర్తి వ్యతిరేకం. హరే కృష్ణ. సంపూర్ణంగా వ్యతిరేకం, ఆపోజిట్. మనం భక్తి చేయాలంటారు, వాళ్ళు భక్తి ఎందుకు చేయాలంటారు. కృష్ణుని ఆరాధించాలంటాము మనం, వాళ్ళు ఎవరిని ఆరాధించినా ఒకటే అంటారు. కృష్ణనామ జపం చేయాలంటారు,
ఎవరి పేరు పలికినా ఒకటే అంటారు. కృష్ణుడు భక్తులు అవ్వాలంటాం, ఎవరు భక్తులు అవ్వక్కర్లేదు, నువ్వే కృష్ణుడివి అంటారు వాళ్ళు. నువ్వే కృష్ణుడు అయ్యా, నువ్వెవరికి భక్తి చేయక్కర్లేదు. నాకు అలా అనిపించడం లేదే, ఇప్పుడు నేను కృష్ణుడు అని అనిపించడం లేదే మనం అంటే వాళ్ళు అంటారు అదే అజ్ఞానం. అజ్ఞానం పోతే నువ్వు కృష్ణుడే అనిపిస్తుంది నీకు అంటారు. ఎంత తల తిరిగినటువంటి అభిప్రాయం వాళ్ళది. ఆపోజిట్ ఆఫ్ భక్తి, కంప్లీట్లీ ఆపోజిట్. మాయవాదుల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. అది మనం భక్తులు, మన కృష్ణుడి సేవకులు, కృష్ణుడి దాసులు. నామజపం చేస్తే మనకి భక్తి పెరుగుతుంది అనే భావనతోనే మనం చేస్తాం, అంతేగాని వేరే ఏ భావనతో మనం చెయ్యం. కృష్ణుడే మిథ్యం, కృష్ణుడే ఇమాజినరీ, కాల్పనికం. కృష్ణుడే కాల్పనికం అన్నప్పుడు కృష్ణుడి పేరు కూడా నామం కూడా కాల్పనికం. భగవద్గీత కూడా ఏదో వ్యాసదేవుడు రాశాడు, మహాభారతం నిజంగా జరగలేదు, కృష్ణుడే లేదు అంటారు వాళ్ళు. కొంచెంకాలం అలా మాట్లాడుతూ పడితే నువ్వు కూడా లేవయ్యా, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అని అనుకోవడమే మాయ, అదో అజ్ఞానం అని చెప్తారు. మాయవాదులు మాట వినకూడదు మనం. నెక్స్ట్. భక్తి వైరి మధ్య మాయవాది వాదేరగాన అతియవ మాధవ మాయవాది అపరాధిహాన. మాయావాదం భక్తికి శత్రువులను ఒకటిగా పరిగణించబడుతుంది, అందువల్ల మాయావాదులు అపరాధులు. హరే కృష్ణ. చెప్పేనా, మాయవాదులు అపరాధులు, వాళ్ళ మాట విన్నాం మనం. ఓకే, నెవర్ లిసన్ టు మాయవాది. మాయవాదులు చాలా డేంజరస్. నెక్స్ట్. దే ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ భక్తి. మాయావాది ముఖే నమ నహి బహిరాయ నమ బహిరాయ తవ నామాయ. మాయావాది ముఖే నామ నహి బహిరాయ నామ బహిరాయ తబు నామత్వ నపాయ. చదవండి. మాయావాది ముఖే నమ నహి బహిరాయ నామ బహిరాయ తబు నామత్వ నపాయ. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. చదవండి, అర్థం చదవండి. పవిత్ర నామం మాయవాది నోటి నుండి రాదు, ఒకవేళ ఆ నామం దాని నుండి వెలువడినా అది అసలైన పవిత్ర నామం కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అరే కృష్ణుడు ఉన్నాడనే నమ్మరు వాళ్ళు. ఏదో మెంటల్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మనసు పెంచుకోవడానికి నామజపం చేస్తాము, సత్వగుణంలో రావడానికి మానజపం చేస్తున్నాము. నేను కృష్ణుడు ఇద్దరు ఒకటే అని ఆ భావన పెరగడానికి నేను జపం చేస్తున్నాను. కృష్ణుడు అంటే నేనే, నేనంటే కృష్ణుడే, మా ఇద్దరికి తేడా లేదు. ఇప్పుడు కొంచెం అజ్ఞానం ఉంది నా మనసులో, కాబట్టి ఈ నామ జపం చేస్తే అజ్ఞానం పోతుంది, నాకు నేనే కృష్ణుడు అనిపిస్తుంది తర్వాత అని, అందుకునే నేను చేస్తున్నాను అనుకుంటారు. అలాంటి వాటిలో నా భగవంతుడి పవిత్ర నామం వస్తుందా చెప్పండి? అలాంటి వాళ్ళ నోట్లో భగవంతుడి పవిత్ర నామం వస్తుందా? రాదు ప్రభుజీ. అర్థమైందా? సో మనం భక్తులు, మనం భగవంతుడి దివ్యనామ స్తుతించేదే భక్తి పెరగడానికి కోసం, భక్తులు అవ్వడానికి కోసం, భక్తి పెరగడానికి కోసం. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఓకే, ఓకే, నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 70. మాయావాది యాది కరే నామ ఉచ్చరాన నామకే అనిత్య బలి లభయే పటాన. ఒక మాయావాది పవిత్ర నామం శాశ్వతం కాదని భావించి జపిస్తే అతను పతనం అవుతాడు.
ఎవరు పతనం అవుతారు? మాయావాది. మాయావాది. ఎవరైతే నామం శాశ్వతం కాదని భావించిన వాడు. మాయవాది అంటే ఎవరు చెప్పండి? నేనే భగవంతుని నమ్మని వారు కృష్ణుని నామాన్ని కృష్ణుని నమ్మరు ప్రభు. నమ్మని వాళ్ళు. నేనే భగవంతుడిని అని అనుకుంటారు. మాయవాది అంటే హేతువాదులు. ఏంటి? హేతువాదులు. భగవంతుని నమ్మని వారు. భగవంతుడిని నమ్మని వాడు. భగవంతుడిని నమ్మని వాడని చెప్పలేము. మాయావాదులు అంటే నేనే భగవంతుని అని అనుకునేవాళ్ళు. నాకు భగవంతుడికి తేడా లేదు, నేనే భగవంతుడిని. జపం చేస్తే, సాధన చేస్తే నేనే భగవంతుడిని అయిపోతాను అని నమ్ముకునేవాళ్ళు. I am God. I can become. అలా నమ్ముకునే వాళ్ళే మాయవాదులు. వాళ్ళ నోట్లో నుంచి భక్తి అనేది ఎప్పుడు రాదు. దే ఆర్ నాట్ డివోటీస్. ఓకే, సో వాళ్ళ మాటలు వినకుండా ఉండడమే మంచిది మనకి. ఓకే, ఎస్, నెక్స్ట్. నా మేర నికటే భోగా మోక్షార ప్రార్థనా, నా మేర నికటే సార్య పాలయతే యాతనా. నా మేరా నికటే భోగా మోక్షేర ప్రార్థనా, నా మేరా నికటే సత్య ఫలేతే యాతనా. అనువాదం చదవండి. అతను ఇంద్రియ సుఖాల కోసం లేదా మోక్షం కోసం పవిత్ర నామాన్ని ప్రార్థించవచ్చు, కానీ ఆ పవిత్ర నామం అతన్ని మోసం చేసి బదులుగా కేవలం దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది. హరే కృష్ణ ప్రభు. చూడండి, కృష్ణుడు లేడు. నేను జపం చేసేది ఏదో స్వార్థం కోసం, ముక్తి కోసం, ఇంద్రియ తృప్తి కోసం. నేను ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అయిపోవాలనుకుని చేసేవాళ్ళు. వాళ్ళు ఈ నామం చేస్తే నేను అలాగంత అయిపోతాను అనుకుని చేస్తారు. భగవంతుడి దివ్యనామ జపం చేస్తారు. కానీ నామం చాలా పవిత్రమైంది. నామాన్ని ఎవరు మోసం చేయలేరు. నామం ఎవరికి మోసం చేయదు. భగవంతుడి దివ్యనామం ఎవరికి మోసం చేయదు. నామాన్ని కూడా ఎవరు మోసం చేయలేదు. వీళ్ళు ఇలాగంతా అనుకుని ఇలా నామజపం చేసేటట్టయితే వాళ్ళు కోరుకున్నది దొరకదు. వాళ్ళకి భగవంతుడి దివ్యనామం జపం చేసేటప్పుడు పవిత్రత కూడా దొరకదు. వాళ్ళు కోరుకున్నది దొరకదు, పవిత్రత దొరకదు, భక్తి పెరగదు, అపరాధమే పెరుగుతుంది. నేనే కృష్ణుడిని, నేను కృష్ణుడు అయిపోతాను, నేను కృష్ణుడిలో ఐక్యమైపోతాను, నేను కృష్ణుడి దాసుని కాదు, నాకు కృష్ణుడికి తేడా లేదు. కృష్ణుడు ఎలాగా బృందావనంలో ఆనందంగా ఉన్నాడో, నాకు నా బృందావనంలో నేను ఆనందంగా ఉంటాను, నేను కృష్ణుడు ఒకటే అని అలా అనుకుని జపం చేసేవాళ్ళు కృష్ణుడి దాసుడి నేను అని ఒప్పుకోరు. అదో జబ్బు లాంటిది. అసూయ వల్ల కృష్ణుడే ఆనందించాలా, నేనెందుకు ఆనందించకూడదు? కృష్ణుడు భగవంతుడా, నేనెందుకు ఆకూడదు? కృష్ణుడు ఒక్కడే గాడా? నేను గాడ్, నేను సూపర్ గాడ్, నేను సూపర్ మ్యాన్, సూపర్ గాడ్. ఇలాగా అహంకారంతో, ఈర్ష్యతో, అసూయతో ఒకరికొకరు ఇలాగ చెప్పుకుని నమ్ముకుంటారు. బట్ దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, కృష్ణ. ఆ పొజిషన్ లో భగవంతుడు అప్పుడే కూర్చున్నాడు. మీరు నేను భగవంతుడు అవ్వలేము. ఇప్పుడు మన చేతుల్లో ఏమంటాయి మీ వాట్ యు సే ఫర్ ఫింగర్స్? వేళ్ళు ఉంటాయి. మన చేతుల్లో వేళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ వేళ్ళు వెళ్ళి నేను కెన్ ద ఫింగర్ బికమ్ ద హ్యాండ్? చెయ్యి అయిపోగలుగుతుంది? అవ్వదు. వేలు వేలే, చెయ్యే. మనసు మనసే,
హృదయమే. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు ఒప్పుకోరు. అది హృదయమే లేదు, చెయ్యలేదు, వేలు కూడా లేదు. యాక్చువల్గా అంతా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు యాక్చువల్గా కృష్ణుడే, కృష్ణుడికి నీకు తేడా లేదు, అహం బ్రహ్మాస్మి, మనందరూ ఒకటే, అలా అనుకుంటారు మాయవాదులు. కళ్ళే తెరిచి చూస్తే ఎంతో తేడాలు కనిపిస్తాయి, ఎన్నో తారతమ్యాలు కనిపిస్తాయి, కానీ అవి ఒప్పుకోరు వాళ్ళు. అసూయ, భగవంతుడి మీద అసూయ. నేను భగవంతుడు ఒక్కడే ఆనందించాలా, నేను చేయకూడదా, నేనేం పాపం చేశానని? నాకు 16,108 గోపి స్త్రీలు నా వెనకాల తిరగాలి, నా చుట్టూ తిరగాలి అని వాళ్ళు అలా అనుకుంటారు అసూయతో. సూర్యచంద్రులు అందరూ నాకు కూడా వచ్చి నమస్కరించాలి, ఇంద్ర బ్రహ్మ దేవతలందరూ నాకు వచ్చి నన్ను ఆరాధించాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ భ్రమ అది. దిస్ ఇస్ నాట్ ట్రూత్. సో మాయవాదీస్ ఆర్ హ్యావింగ్ కంప్లీట్లీ రాంగ్ కన్సెప్షన్. తప్పు భావన ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మాయవాదీస్. ఓకే, నెక్స్ట్. సర్వే యాదే మాయావాది భుక్తి ముక్తి ఆశ చాడియ దాస. హరే కృష్ణ. అయితే ఒక మాయావాది ఇంద్రియ భావంలో మరియు మోక్షం పట్ల కోరికను విడిచిపెట్టి పవిత్ర నామాన్ని జపిస్తే అప్పుడు అతను కృష్ణదాసుడు అవుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. మనలాగే అతను కూడా కృష్ణదాసుడిని నేను అని అనుకుని జపం చేస్తే అప్పుడు అలాంటి వాళ్ళకి దెర్ ఇస్ సమ్ హోప్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు కూడా కృష్ణదాసుడు అవుతారు. మొట్టమొదటిగా నేను కృష్ణుడిని కాదు, కృష్ణుడి దాసుడిని అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే దెర్ ఇస్ సమ్ హోప్ ఫర్ అస్. నేను కృష్ణుని కాదు, ఐఎమ్ కృష్ణ సర్వెంట్, కృష్ణ ఇస్ మై అథారిటీ. కృష్ణుడే, నేను దాసుడినే. నేను ఎప్పుడు కృష్ణుని అవ్వలేను. నాకు కృష్ణకి అజగజాంతరమైనటువంటి తేడా ఉంది. నేను కృష్ణుడిని ఒక అంశము. ఎలాగ వేలు శరీరానికి ఒక అంశము, అదే విధంగా నేను కృష్ణుడి దేహానికి ఒక అంశము అని అనుకోవాలి. ఓకే, గుడ్. నెక్స్ట్. తబే తారే చాడే మాయవాద దుష్ట మాత అనుతాప సహాయ నామ అనుగత. అప్పుడు అతను మాయావాదం అనే దుష్టతత్వాన్ని తిరస్కరించి పశ్చాత్తాపడి పవిత్ర నామానికి అనుచరుడవుతాడు. హరే కృష్ణ. ద మొమెంట్ ఏ రోజు మనం నేను కృష్ణుడి దాసుడిని అని ఒప్పుకుంటామో ఆ రోజు నుంచి మన పరివర్తనం ప్రారంభమవుతుంది. నేను కృష్ణుడిని కాదు, కృష్ణుని అవ్వను, కృష్ణుడితో ఐక్యం అయిపోను, నేను ఎప్పటికీ కృష్ణుడి దాసుడినే అని ఏ రోజు మనం దాన్ని స్వీకరిస్తామో ఆ రోజు నుంచి మనం ఏమంటాం, ఆ రోజు నుంచి మనం కృష్ణ భక్తుడు అవుతాడు. ఎస్, కరెక్ట్, కృష్ణ భక్తులు అవుతాం. అప్పుడు దాన్ని చేసే జపం అది పవిత్ర నామం, లేకపోతే అపరాధం. ఎందుకు ఠాకూర్ హరిదాస్ నేర్పిస్తున్నారంటే కలియుగంలో చాలా మందికి ఈ వీక్నెస్ ఉంటుంది. నేనే కృష్ణుడిని, నాకు కృష్ణుడికి తేడా లేదు, నేను కృష్ణుని అయిపోగలుగుతాను, నేను కృష్ణుడి దాసుని కాదు, నేను ఒకరోజు నేను కృష్ణులాగా ఆనందించవచ్చు అని అటువంటి తప్పు భావనలు పెట్టుకుని ఉంటారు మాయవాదులు. అందుకనే మళ్ళీ ఎన్నో శ్లోకాల్లో ఠాకూర్ హరిదాస్ వివరిస్తూ హెచ్చరికిస్తున్నారు. ఈజ్ గివింగ్ ఎ వార్నింగ్. నువ్వు కూడా అటువంటి పతనంకి కారణం అవ్వకూడదు నాయన, జాగ్రత్త ఉండు, మనం అందరూ కృష్ణుడి దాసులమే అని నేర్పిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోక. సాధు సంగే కరే పున శ్రవణ కీర్తన సుసంబంధ జ్ఞాన తారే ఉదే తటక్షాన. సాధువుల సాంగత్యంలో అతను నిరంతరము వింటూ జపిస్తూ ఉంటాడు.
దానివల్ల నిజమైన సంబంధ జ్ఞానము ఉద్భవిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. ఏంటి సీక్రెట్? నిజమైన జ్ఞానం ఉద్భవించాలంటే సాధు గురు ఏంటి? సాంగత్యం. సాధువుల ఆ? సాంగత్యంలో సాధు ఉండాలి. సాంగత్యం. గురువుల సాంగత్యం ఉంటే ఆధ్యాత్మికంగా వెళ్తే వాళ్ళు పవిత్రులు అవుతారు నిరంతరం వింటూ అని చెప్తున్నారు. చూసారా, సాధువుల సాంగత్యం ఉంటే ఎంత మంచిది అవుతుందో, మనకి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. we become progress in the path of bhakti. అందుకనే ఆదౌ శ్రద్ధాతో భజన క్రియ సాధు సంగం అంటాం. సాధువులు కృష్ణుడి భక్తులతో ఎప్పుడు కలిసి ఉండాలి. యాత్రకు వెళ్తే కృష్ణుడి భక్తులతో, ఫంక్షన్లు చేసుకుంటే, ఇంట్లో పండుగలు చేసుకుంటే కృష్ణుడి భక్తుల్ని ఆహ్వానించాలి. అంటే ఎవరు భక్తులు కాదా వాడిని కూడా ఆహ్వానించాలి. క్రమేణంగా వాళ్ళని కూడా భక్తులు చేసేలా, వాళ్ళు భక్తులు అయ్యేలాగా మన ప్రయత్నం చేయాలి. గుడికి వెళ్ళాలి, భక్తులతో స్నేహం పెంచుకోవాలి, భక్తులతో కలిసి సేవ చేయాలి, కలిసి క్లాసులు వినాలి, కలిసి సేవ చేయాలి, కలిసి గుడి కట్టాలి, కలిసి గురువు కృష్ణులు సేవ చేయాలి. భక్తుల సాంగత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్. అదొకటి చేయకపోతే ఇలాంటి రకరకాల కలియుగంలో ఉండే కల్మషాలన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం దాని ప్రభావం కింద దొరికిపోతాం. కల్మష ప్రభావం, అసూయతో నిండిపోయినవి, కల్మషాలతో నిండిపోయినవి, ఈర్ష, కోపం, రోషం, అటువంటి భావనలతో మన మనసు నిండిపోతుంది. సాధు సంఘం ఉంటే ఇవన్నీ దూరం ఉంటాయి. భగవంతుడు చూసుకుంటాడు మమ్మల్ని. ఓకే, నెక్స్ట్. అవిశ్రాంత నామకారే పదే చక్షుజాల నామ కృప పాయ చిత్త హాయత సబల. అతను పవిత్ర నామం పట్ల ఎన్నటికీ విసుగు చెందడు, మరియు అతని కన్నుల నుండి కన్నీళ్లు జారుతాయి. పవిత్ర నామం యొక్క కరుణను పొందడం ద్వారా అతని హృదయం చాలా బలంగా మారుతుంది. హరే కృష్ణ ప్రభు. చూసారా, పవిత్ర నామం అనేది తపం స్తుతిస్తే భక్తుల సాంగత్యంలో నేను కృష్ణుడి దాసుడిని అనే ఒక మాట ఒప్పుకుని మనం పవిత్ర నామం స్తుతిస్తూ ఉంటే భక్తి అనేది పెరుగుతుంది. కృష్ణుడికి నికటమవుతాం, సమీపమవుతాం, దగ్గరవుతాము. కృష్ణుడు మమ్మల్ని గుర్తించి గమనిస్తాడు. ఆనందం అనేది, నిజమైన ఆనందం అనేది అనుభవిస్తాం. కృష్ణుడు మమ్మల్ని తన దాసుడు నా దాసుడు అని స్వీకరిస్తాడు. కృష్ణ విల్ యాక్సెప్ట్ యూ. అంతకన్నా పెద్దది ఇంకేం లేదు. ఇఫ్ కృష్ణ యాక్సెప్ట్స్ యూ యాజ్ హిస్ సర్వెంట్. కృష్ణుడు తన దాసుడయ్యావు, నా దాసుడయ్యావు అని స్వీకరిస్తే అప్పుడప్పుడు కృష్ణుడు తన దాసుడికి కూడా సేవ చేస్తాడు. ఎలాగ అర్జునుడికి సేవ చేశాడు, రకరకాలుగా పంచపాండవులకు సేవ చేశాడు, ద్రౌపదికి సేవ చేశాడు. సో కృష్ణుడు కూడా తన భక్తులకి వాళ్ళ భక్తులు తన దాసులైన కృష్ణుడు భక్తుల కోసం ఏమైనా చేస్తాడు. భీష్మదేవుడు ఆఖరి కోరిక, నేను ప్రాణం వదిలేటప్పుడు కృష్ణుడు నా ఎదురుగుండా ఉండాలి. ఆయన చూస్తూ, దివ్యమైన అందమైన రూపాన్ని చూస్తూ ఆయన దాసుడుగా నేను ఈ శరీరం వదలాలి అని కోరుకుంటాడు. అలాగే నెరవేరుస్తాడు భగవంతుడు. భీష్మదేవుడు తన దాసుడైన భీష్మదేవుడి మీద ఎంతో గౌరవం చూపిస్తాడు కృష్ణుడు. రామచంద్రుడు ఎలాగ హనుమంతుడు చూస్తే ఎంత గౌరవించాడు. సుగ్రీవుడిని చూస్తే నా మిత్రుడు అనుకున్నాడు రామచంద్రుడు. నా దాసుడు కాదు, నా మిత్రుడు అనుకున్నాడు. అంత ఉదార స్వరూపమైన భగవంతుడు. ఓకే, నెక్స్ట్ శ్లోక. కానీ మాయవాదం దగ్గరుంటే ఇటువంటి మంచి ఆలోచనలు రావడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అప్పుడు అంటారు నేనే భగవంతుడిని అని అనేవాడు వాళ్ళు.
ఓకే, నెక్స్ట్ చదవండి. కృష్ణ రూప కృష్ణ దాస జీవేరా స్వభావ మాయావాద అనిత్య కలుషిత బలే సభా. మాయావాద ప్రకారము కృష్ణుని రూపం మరియు జీవుని సహజమైన స్థానమైన కృష్ణునికి దాస్యత్వం అనేవి పూర్తిగా కల్పితమైనవి మరియు తాత్కాలికమైనవి. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ శ్లోక. హేన మాయావాద నామ అపరాధిగాని మాయావాద హాయ సర్వ విపదేరఖాని. అందువల్లనే నేను మాయావాదాన్ని పవిత్ర నామానికి చేసే అపరాధాలతో ఒకటిగా పరిగణిస్తాను. మాయావాదం అన్ని ఇతర రకాల దురదృష్టాలకు నిలయం. హరే కృష్ణ. నువ్వు ఎంత పెద్ద మాట అనేసాడు ఠాకూర్ హరిదాస్. మాయావాద అనేది ఏంటి? దేనికి కారణం? అన్ని అపరాధాలు. అపరాధాలు. వేరే పదం వాడారు ఇక్కడ. దురదృష్టాలకు నిలయం అని చెప్తున్నాడు. అన్ని దురదృష్టాలకే కారణం అని చెప్పేశారు ఠాకూర్ హరిదాస్. మాయావాద అనేది, మాయావాద అంటే నేను కృష్ణుడిని, నాకు కృష్ణుడికి తేడా లేదు. ప్రాణాయామ ధ్యానం చేస్తే నేను కృష్ణుడే అని అనిపిస్తుంది. నేను కృష్ణుడితో ఒకటైపోతాను. కృష్ణుడు తన లీల చేస్తున్నాడు, నేను నా లీల చేస్తున్నాడు. కృష్ణుడు భగవంతుడు ప్రపంచం సృష్టించి చేసిన కాదు. ప్రపంచం లేనప్పుడు సృష్టించిన వాళ్ళు ఎవరు? అదంతా నిత్యం, అదంతా ఇది ఒక కాల్పనికం, ఇమాజినరీ. నువ్వు కృష్ణుడు వేరే అనుకోవడం అజ్ఞానం. కృష్ణుడు భగవంతుడు అనుకోవడం అంతకన్నా అజ్ఞానం. కృష్ణుడు సృష్టించాడు అనుకోవడం అంతకన్నా ఇంకో అజ్ఞానం. ఇదనమాట మాయవాళ్ళ తత్వం. మనం ఎప్పటికీ ఒప్పుకోం, మనం కృష్ణుడి దాసులే అని మళ్ళీ మళ్ళీ ఒప్పుకోం. నెక్స్ట్ శ్లోక. ఇంకొకటి విషయం గుర్తుంచుకోవాలి. దురాదృష్టాలకు అన్నిటికీ మూల కారణం అనేది కృష్ణుడి మీద నమ్మకం లేకుండా జపం చేయడం కానీ అలాంటివి ఏవో చేయడం, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, కృష్ణుడి దాసుని నేను అని అనుకోకుండా వేరే ఉద్దేశంతో చేస్తే పెద్ద ఏం పనికిరాదు. అది దురాదృష్టానికి కారణమవుతుంది. మిజరీస్, డిఫికల్టీస్, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం అనేది నేను భగవంతుడిని దాసుని కాదు, భగవంతుడిలో ఐక్యమైపోతాను, లీనమైపోతాను అనుకుని జపం చేయడం. ఇట్ ఈస్ ద మూల కాజ్ ఫర్ ఆల్ మిజరీస్ అని కూడా చెప్పేస్తాడు. నెక్స్ట్ శ్లోక. నామభాస కల్పతరు మాయవాది జానే అభిష్టాపన కరే సాయుజ్య నిర్వాణి. కోరికల వృక్షం వలె నామభాసుడు మాయావాదులు ఆకాంక్షించే సాయుజ్య నిర్వాణ మోక్షాన్ని వారికి ప్రసాదిస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సాయుజ్య ముక్తి అంటే భగవంతుడి శరీరంలో ఒకటైపోవడం, ప్రత్యేకంగా వ్యక్తిత్వం అనేది లేకపోవడం, తాత్కాలికంగా భగవంతుడి శరీరంలో ఐక్యమైపోవడం తాత్కాలికంగా. ఎందుకంటే మనం ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాళ్ళమే ఆత్మ అనేది. కానీ నువ్వు ఏదో కోరుకుంటున్నావు కదా, కొంతసేపు నువ్వు నా శరీరంలో ఐక్యమైపోవని భగవంతుడు కృప వల్ల తనకు అలాంటి అవకాశం ఇస్తాడు. కానీ ఎంతసేపు పడుకుని ఉంటామండి మనం? రోజంతా పడుకోగలమా? ఎప్పుడో లెగాలి కదా. లేచిన వెంటనే మనకు అర్థమైపోతుంది, ఇదేంట్రా నేను ఎక్కడో వచ్చి ఇలా ఉన్నానే, వాట్ ఈస్ ద సీక్రెట్? ఐ వాంట్ టు లివ్ నార్మల్ లైఫ్ అని అనిపిస్తుంది మనకి. ఐక్యమైపోవడం ఒక తాత్కాలికమైన పరిస్థితి. నిద్రపోతాం, ఎప్పుడో లేస్తాం కదా. భగవంతుడి శరీరంలో ఐక్యమైపోయి నిద్రపోతాం. లేచిన వెంటనే మనకు అనిపిస్తుంది ఎక్కడున్నాను నేను అని. డార్క్ రూమ్, లైట్లన్నీ ఆఫ్ చేసుకుని ఇచ్చేసుకుని కిటికీలు బంద్ చేసుకుని పడుకుంటాం. అలాగే ఉండగలుగుతాము శాశ్వతంగా? చెప్పండి.
ఉండలేమండి. మన స్వరూప గుణం అది కాదు. మన స్వరూప గుణం నిత్యం యాక్టివిటీస్, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ యాక్టివిటీస్, ఈటింగ్, స్లీపింగ్. పడుకోవడం అనేది కొంచెం సేపు చేస్తాం, అవన్నీ మిగిలినవన్నీ చేయాలనిపిస్తుంది. అప్పుడు అలాగ చేయాలనిపించిన వెంటనే భగవంతుడి శరీరం నుంచి ఐక్యమైపోయిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇట్స్ వెరీ టెంపరీ. ఓకే, నెక్స్ట్. సర్వశక్తి నామే అచేతైన మా భాసే ప్రతిబింబ హైలేవోదే నా ముక్త భాసే. సమస్త శక్తులను కలిగి ఉన్న పవిత్ర నామము ప్రతిబింబ నామభాషగా ప్రతిబింబించినప్పుడు అది ముక్తాభాసను, విముక్తి యొక్క మెరుపును ప్రతిపాదిస్తుంది. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోక. పంచవిధ ముక్తి మధ్య సాయుజ ఆభాస భావకేశానాశే మాత్ర ఫలే సర్వనాశ. 5 రకాల ముక్తుల్లో సాయుధ్యం, నిరాకార మోక్షము అనేది ఒక అభ్యాస మోక్షపు కిరణం. అది సమస్త దుఃఖాలను తొలగిస్తుంది, కానీ అంతిమంగా ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. దాన్నే నిరాకార మోక్షం అంటాము. లైట్ లో ఆఫ్ చేసుకుని రూమ్ లోపలికి వెళ్ళి పడుకుంటాము. ఎంతసేపు అలా పడుకుంటాము? హౌ లాంగ్ కెన్ వి స్లీప్? వి హావ్ టు వేక్ అప్. అది లేచిన వెంటనే మనకు అర్థం అవుతుంది, ఓ పడుకున్నాను కదా. నా పేరు వరద కృష్ణదాస్ కదా. పడుకున్నప్పుడు అంతా మర్చిపోతాం. ఓహో, ఐఎమ్ ఆల్సో డూయింగ్ సేవ ఫర్ మై గురు. ఓ ఇవాళ శనివారం క్లాస్ ఉంటుంది, హరినామ చింతామణి. తర్వాత 8:30కి వేరే చోట క్లాస్ ఉంది. అలాగ అన్ని గుర్తుకొస్తాయి మనకి, ఒకటి. మనం మనుషులండి, మనం వీఆర్ ఎన్ ఇండివిజువల్ సోల్. పడుకోవడం అనేది ఏదో కొంచెంసేపు చేస్తాం, పడుకున్నప్పుడు అంతా మర్చిపోతాం, బికాస్ వీఆర్ ఇన్ డీప్ స్లీప్. అదే శాశ్వతమైన పరిస్థితి అనుకుంటే అది ఎలా కుదురుతుంది? మాయావతులు అలాగే అనుకుంటారు, కానీ లేచాక మళ్ళీ వాళ్ళకి సాయుధ్య ముక్తి నుంచి బయటికి రావాలని అనిపిస్తుంది. ఆ రూమ్ నుంచి బయటికి రావాలని, అయ్యో ఐ హ్యావ్ మై వైఫ్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, వ్యాపారం అంతా ఉంది, తలుపు తీయండి బయటికి రావాలి నేను. ఎవరు తలుపేశారు, గొళ్ళెం పెట్టేశారే తప్పుగా, తలుపు తీయండి అని కూర్చుంటాము. అలాగ అనిపించిన వెంటనే వాళ్ళు సాయుధ్య ముక్తి నుంచి పతనం అయిపోతారు, కింద పడిపోతారు. మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చి ఏదో దేహం తీసుకుంటారు. మనం కొత్త దేహం తీసుకోము నిద్రపోయాక. లేచాక మళ్ళీ వి గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ అండర్స్టాండింగ్ దట్ ఐఎమ్ సో అండ్ సో. కానీ నిజంగా మాయవాదులు సాయుధ్య ముక్తి అంటే నిరాకార ముక్తి అయ్యాక వాళ్ళకి మళ్ళీ లేచాక ఆ నిద్ర నుంచి, ఆ యోగ నిద్ర కాదు, ఏదో నిద్ర నుంచి లేచాక వాళ్ళకి మళ్ళీ అనిపిస్తుంది, ఇదేంటిది ఇక్కడ నన్ను చేతులు కాళ్ళు కట్టేసి పడేస్తారే, వదలండి అని. సాయుధ్య ముక్తిలో మనం ఏం కాదు, నిరాకారం అయిపోము, మనం సాకారమే. పడుకున్నప్పుడే ఎలాగ మనకి శరీరం ఉంది, దేహం ఉంది, నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, పరివారం ఉంది, ఇది ఉంది అని మర్చిపోతాము, అలాగే వీళ్ళు మర్చిపోతారు సాయుధ్య ముక్తిలో ఉన్నంతసేపు. సాయుధ్య ముక్తి ఒకసారి లేచాక మళ్ళీ గుర్తుకొచ్చేస్తుంది నేను ఎవరిని అని. అలాగా బయటకు వచ్చేస్తారు సాయుధ్య ముక్తి అంటే. అది తాత్కాలికం, టెంపరీ. ఓకే, నెక్స్ట్ శ్లోక. మాయా మోహిత జనితాహి సుఖమానే సుఖ భావ మాత్ర పాయ సాయుధ్య నిర్వాణే. మాయ చేత మోహితులైన అటువంటి వ్యక్తులు తాము ఆనందాన్ని పొందుతామని అనుకుంటారు. వారు సాయుధ్య నిర్వాణాన్ని పొందినప్పుడు వారికి కేవలము సుఖభాస, ఆనందపు ఛాయ మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు పడుకున్నప్పుడు ఎంత ఆనందం కానీ మనం అనుభవిస్తాం చెప్పండి. కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు ఎంత ఆనందం అనుభవించగలుగుతాం? నిరాకారం, నాకేమి గుర్తులేదు, నేను ఎవరనేదే గుర్తుండదు, దీర్ఘమైన నిద్రపోతుంటే
అది ఆనందమే కాదు, అది రెస్ట్ ఫర్ ద బాడీ అంతే. నిజమైన ఆనందం అంటే లేచాక వీఆర్ స్పెండింగ్ టైం విత్ ద ఫ్యామిలీ, అది ఇది మనకి ఇష్టమైన వాళ్ళతో, అది ఆనందం. తినడం అనేది, తినడం తాగడం, ఐ మీన్ వాట్ ఎవర్ యాక్టివిటీస్ లో ఉంటుంది ఆనందం. మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ భక్తులకి ఫర్ ద కృష్ణుడి సేవలో ఉంటుంది ఆనందం. నిరాకారం నువ్వు ఇలాగే శాశ్వతంగా పడుకుంటే వద్దు బాబు, అదేం శాపం నాకు అని అనిపిస్తుంది మనకి. నిరాకార సాయుధ్య ముక్తి, భగవంతుడు ఐక్యమైపో ఒకటైపో అంటే నువ్వు వద్దు అంటారు భక్తులు. భగవంతుడి సేవ చేయడంలో ఉండే ఆనందం పడుకున్నప్పుడు, భగవంతుడి శరీరంలో ఐక్యమైపోయి పడుకున్నప్పుడు, అదేంటి అది ఆనందమే కాదు. ఇట్ ఈస్ నాట్ హ్యాపీనెస్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ జస్ట్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ యాక్టివిటీ. ఇదేమి చేయకుండా ఆ అజ్ఞాన స్థితిలో ఉండడం. నిజంగా సాయుధ్య ముక్తి అనుభవిస్తున్న వాళ్ళు ఒక విధమైన అజ్ఞాన స్థితిలో ఉన్నట్టు అని మనం భావించాలి. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ, వి ఎంజాయ్ సర్వింగ్ కృష్ణ, వి వాంట్ టు సర్వ్ కృష్ణ ఆల్వేస్. మనం సాయుధ్య ముక్తి, మనం కృష్ణుడు ఎప్పుడూ నిరంతరంగా సేవ చేయాలని అనుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్. సత్సిద్ ఆనంద సేవ పరమ నివృత్తి, సాయుజ్య నామ పాయ కాబుహత కృష్ణ స్మృతి. శాశ్వతుడు, ఆనందమయుడు మరియు సర్వజ్ఞుడైన ఆయనకు సేవ చేయడమే అత్యున్నతమైన మోక్షం. కానీ కృష్ణుని స్మరణ తుడిచిపెట్టే సాయుధ్యాన్ని పొందడం ద్వారా అది ఎన్నటికీ సాధ్యపడదు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి, దాని అర్థం ఏంటి? భగవంతునికి సేవ, శాశ్వతుడైన, ఆనందమయుడైన మరియు సర్వజ్ఞుడైన కృష్ణుడికి సేవ చేయడమే అత్యున్నతమైన మోక్షము అని. కృష్ణుడిని స్మరణంగా తుడిచిపెట్టే సాయుధ్యాన్ని పొందడం ద్వారా అది ఎన్నటికీ సాధ్యము పడదు. అంటే మనం కృష్ణుడిని మర్చిపోయి మనము సాయుధ్యముక్తిలో ఉంటే అది ఎన్నటికీ కూడా ఆ ఆనందమైన స్థితిని మనం పొందలేము అనేసి చెప్తున్నారు. సరే, సాయుధ్య ముక్తి అంటే ఏంటి? కరెక్ట్ గా ఎంతవరకు మీకు అర్థమైందో చెప్పండి. అది ఏంటది? కృష్ణుల్లో లీనమైపోవడం ప్రభుజీ. అలా లీనం అయిపోతే మనకి కృష్ణుడు సేవ చేయడం అంటే మనకి జరగదు ప్రభుజీ. అప్పుడు నిద్రావస్థలోనే మనం ఉంటాము. కృష్ణుల్లో లీనమైపోతే మనము. అదొకటే కాదు, వినిమయం అనేది ఉండదు. అది ఒక తాత్కాలికమైన స్థానం. ఎందుకంటే ఎంతసేపు అలా పడుకుని ఉంటాం మనం. అర్థమైందా? పడుకొని ఉండలేము ప్రభుజీ. అక్కడ సేవ అవకాశం ఉండదు కాబట్టి మనము అక్కడ ఎక్కువ సేపు ఉండలేము. ఎంతైనా తాత్కాలికమే. ఓకే, నెక్స్ట్ శ్లోక. యనహి భక్తి ప్రేమ నిత్యత విశ్వాస నిత్యాసుఖ కైచే తాహై హైబే ప్రకాశ. భక్తి ప్రేమలు అశాశ్వతమైనవని నమ్మే వారికి శాశ్వతమైన ఆనందం ఎలా వెల్లడి కాగలదు. అంటే ఇవి భక్తి ప్రేమ అశాశ్వతమని నమ్మేవానికి శాశ్వతమైన ఆనందం ఎలా వెల్లడి, అంటే వీటిని అశాశ్వతమని అనుకునే వాళ్ళకి ఈ శాశ్వతమైన ఆనందం ఎలా వస్తుంది అనేసి చెప్తున్నారు. కృష్ణుడే లేదన్నప్పుడు భక్తి ఎందుకు చేస్తారు వాళ్ళు? నేనే కృష్ణుడు అనుకున్న వాళ్ళు కృష్ణుడు సేవ చేస్తారా? నేను కృష్ణుడు ఒకటే, నేను ఐక్యమైపోయాను, నాకు కృష్ణుడికి తేడా లేదు అనుకున్న వాళ్ళు కృష్ణుడు సేవ చేస్తారా? వాళ్ళు వంచితులు అయిపోతారు. నిజమైన ఆనందం నుంచి వంచితులు అయిపోతారు.
They become cheated. అవునా కదా? Yes. ప్రభుజీ. సో మీ అభిప్రాయం ఏంటి? మనం మాయవాదులంగా కృష్ణుడితో ఐక్యమైపోవాలా? కృష్ణుడి సేవ నిరంతరంగా ఆనందంగా ఉత్సాహంతో నిస్వార్థంగా చేయాలా? ఏంటి మీ అభిప్రాయం? కృష్ణుడు ఆనందంగా నిస్వార్థంగా ప్రభుజీ. ఉత్సాహంతో కృష్ణుడిని సేవించాలి. నీకు కళ్ళు లేవు, నీకు ముక్కు లేదు, నీకు చెవు లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, భావన అనేది లేదు, నీకు ఇంద్రియాలు ఏమీ లేవు. నవ్వు ఎంజాయ్ అంటే ఎలాగ ఎంజాయ్ చేస్తాం మనం? నోరు ఉంటే మనసు నోరు ఉంటే మాట్లాడుతున్న జపం చెయ్యొచ్చు ప్రభుజీ. నోరుంటే తినచ్చు ప్రసాదం, నీకు నోరే లేదు అంటే ఐక్యమైనప్పుడు ఏ ఇంద్రియాలు కూడా ఉండవు. ఇండివిజువాలిటీ ఉండదు. అంతేనా ప్రభుజీ? ఇండివిజువాలిటీ అనేది ఉండదు అని ప్రభుజీ. ఐక్యమైనప్పుడు ఎటువంటి ఇంద్రియాలు కూడా ఉండవు కదా. మనం పడుకున్నప్పుడు నాకు నోరున్నా ఉంది అని జ్ఞానం ఉండదు, చేతులు ఉన్నాయని తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నన్ను బాగా ఆనందంగా ప్రేమతో చూసుకుంటున్నారు, అది కూడా మనకు జ్ఞానం ఉండదు. తాత్కాలికంగా దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు లేచాక అన్ని గుర్తొస్తాయి. అలాగే మాయవాదులు కూడా లేచాక అన్ని గుర్తుకొస్తాయి, మళ్ళీ కిందకు వస్తారు, ప్రపంచానికి పతనం అయిపోతారు. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఛాయా నామ బాసి నహి జానే దుస్త మాతా వాదే చిత్త బాలే నహి తరహాత. ఛాయ నామ భాష జపించేవాడు విచలనాత్మక తత్వాలను అంగీకరించడు. అతని దృఢమైన మనస్సు కల్పిత సిద్ధాంతాలచే చెడిపోదు. అంటే అర్థం ఏంటి? అర్థం కాలేదు ప్రభుజీ, చెప్పింది. హరే కృష్ణ ప్రభు. విచలనాత్మక తత్వాలు అంటే తెలియదు ప్రభుజీ. విచలనాత్మక తత్వాలు అనువాద మళ్ళీ చదవండి జాగ్రత్తగా. అతడు ప్రభుజీ అంతకంటే శ్రద్ధ భక్తి ఏది లేదు కాబట్టి జ్ఞానం కూడా ఉండదు కదా ప్రభుజీ. అందుకని అతడు ఏది ధ్యానించలేడు, మోక్షాన్ని కూడా పొందలేడు, అదే ఏమీ అనుభవించలేడు కదా ప్రభుజీ. కరెక్ట్. 85 కదా శ్లోకం? 84 చదివారు. One who chants Jaya Nama Bhasha does not accept deviant సారీ ప్రభు, అర్థం కాలేదు, ఒకసారి చెప్పరా ప్లీజ్. అంటే కొంచెమైన పవిత్రత ఉందంటే వాళ్ళ మనస్సులో, కొంచెమైన అవగాహనం నేను కృష్ణుడి దాసుని అని ఉందంటే వాళ్ళు ఇటువంటి మాయవాద తత్వాలకి దీనికి దానికి లొంగిపోరు. కొంచెమైన ఇటువంటి మాయవాద తత్వాలకి దానికి దీనికి లొంగిపోరు వాళ్ళకి. ఎందుకంటే ఆ అవగాహన ఉంటుంది, నేను కృష్ణుడి దాసుడిని అని. ఆ అవగాహన ఉండేవాళ్ళు, కొంచెమైన భక్తి ఉన్నవాళ్ళు ఇటువంటి తత్వాల్ని తిరస్కరిస్తారు. అంటే వాళ్ళు కొంచెమైన భక్తితో నామజపం చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. ఓకే, నెక్స్ట్. ये केवल नहीं जाने यद प्रभव से ప్రభవ జ్ఞాన దాన మేరా స్వభావ. అతను పవిత్ర నామం యొక్క శక్తిని అర్థం చేసుకోలేడు, జ్ఞానాన్ని ప్రసాదించలేడు. ప్రసాదించడమే ఆ నామం యొక్క స్వభావం.
జ్ఞానాన్ని ప్రసాదించే నామమే నామం యొక్క స్వభావం. ఒక నిమిషం. నెక్స్ట్ శ్లోకం చదవండి. మేఘచన్నే సూర్యప్రభ ప్రతితనాహయ కింతు మేఘ నాసి సూర్యకారే నవోదయ. మేఘాలు సూర్యకాంతిని కప్పేసినప్పుడు అది కనిపించదు, కానీ మేఘాలు తొలగిపోయినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ఇటువంటి అపప్రచారాలు, తప్పు అర్థాలు, మాయవాద అర్థాలు భగవంతుడి దివ్య నామాన్ని కప్పేస్తాయి. ఎప్పుడు ఈ మేఘాలు దూరం వెళ్ళిపోతాయో, మేఘాలు దూరం వెళ్ళడానికి కూడా సూర్యుడే కారణం. సూర్యుడు అంటే భగవంతుడి దివ్యనామం, శుద్ధనామం. ఎప్పుడు ఈ మేఘాలు దూరం అయిపోతాయో అప్పుడు మనకి నిజమైన మన స్వభావం అర్థమవుతుంది. ఓహో, నేను కృష్ణుడి దాసుడిని. ఓహో, నేను ఆత్మ, కృష్ణుడి సుప్రీం ఆత్మ, పరమాత్ముడు. ఐక్యం అవ్వలేను. నా డ్యూటీ, నా సంస్కారం కృష్ణుడి సేవ చేయడం. అదే నా శాశ్వతమైన పరిస్థితి అని ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మనకి స్పష్టంగా అర్థమయ్యేలాగా గురువు అనేవాళ్ళు నేర్పిస్తారు. అర్థమైందా? సో సూర్యుడు కనిపించడు కాబట్టి సూర్యుడే లేడు అనుకోవడం కాదు. మేఘాలు వెళ్ళాక సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ఈ తప్పు స్వభావాలు, రాంగ్ ఫిలాసఫీ, తప్పు తత్వాలన్నీ మనం అక్కడ ఇక్కడ వినేసి నమ్ముతాం. అటువంటి తప్పు స్వభావాలు, తప్పు అర్థాలు, తప్పు తత్వాలన్నీ మనసు నుంచి తొలగిపోయాక దివ్యనామ ప్రభావం వల్ల అప్పుడు మనకి నిజమైంది అర్థమవుతుంది. నేను గురుదాసుడిని, నేను ఒక పరంపరకు చేరిన వాడిని, కృష్ణుడు నా అధిపతి, కృష్ణుడు నా అథారిటీ, కృష్ణుడి సేవకుడిని అన్నీ ఈ వెలుతురు వచ్చాక ఏది ఎలా ఉందో అలా కనిపిస్తుంది మనకి. అవి మనల్ని వి విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఛాయ నామ భాషి ధన్య సద్గురు ప్రభావే అల్పదినే నామ ప్రేమ ఆనాయాసే పావే. ఎవరైతే ఛాయానామ భాషను జపిస్తారో వారికి ఒక నిజమైన గురువుచే శక్తి లభించినప్పుడు కొద్ది రోజుల తర్వాత వారు ఎటువంటి ప్రయత్నం లేకుండానే నామ ప్రేమను పొందుతారు. హరే కృష్ణ. అంటే ఒక నిజమైన గురువు వాళ్ళ జీవితంలో ఎదురయ్యాక వాళ్ళ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. ఆ నిజమైన గురువు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ నిజమైన గురువు వస్తే మన జీవితం మారిపోయినట్టే లెక్క, కంప్లీట్లీ చేంజ్డ్ అన్నట్టే లెక్క. ఓకే, సో నేను ఇక్కడ ఆపేస్తాను. ఇంకో 4-5 శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్ది, మీరు చదువుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి విల్ టేక్ చాప్టర్ 4. ఈ మిగిలిన 4-5 శ్లోకాల మీకు ఏమైనా అనుమానం వస్తే నెక్స్ట్ వీక్ వి విల్ డిస్కస్. ఓకే, హరే కృష్ణ. సో విల్ స్టాప్ హియర్ టుడే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. 5 రకాల ముక్తులు అని చెప్పారు కదా ప్రభుజీ. అందులో సాయుధ్య ముక్తి ఒకటి చెప్పారు, మిగతా 4 ఏంటి ప్రభుజీ? నాకు సరిగ్గా వినిపించలేదే. 5 రకాల ముక్తులు అని చెప్పారు కదా ప్రభుజీ. సాయుధ్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య కరెక్ట్. అవి మిగతా 4 ఏంటి ప్రభుజీ? సాయుధ్య ముక్తి ఒకటి, సారూప్య ముక్తి, సాయుధ్య ముక్తి, సాలోక్య, సారూప్య, సార్టి, సాయుధ్య, సామీప్య. అంటే కృష్ణుడి దగ్గర ఉండడం సామీప్య, కృష్ణుడు కృష్ణుడికున్న రూపంతో ఉండడం సారూప్య, కృష్ణుడు లోకంలో ఉండడం సాలోక్య. 5 రకాల ముక్తి ఉంటుంది.
కృష్ణుడి దగ్గర ఉన్నంత ఐశ్వర్యం మన దగ్గర ఉండడం సార్ష్టి. ఓకే ప్రభు. నెక్స్ట్ వీక్ చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఆల్ దీస్ 5 టైప్స్ ఆఫ్ లిబరేషన్. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే చెప్పండి. ప్రభుజీ దండం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బెంగళూరు డివోటీస్ అందరికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్. బెంగళూరు డివోటీస్ కూడా 40 మంది దాకా చేరినట్టున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ రత్నగౌడ వాళ్ళందరికీ మై సిన్సియర్ థ్యాంక్స్. సో నెక్స్ట్ వీక్ విల్ మీట్ ఆన్ సాటర్డే. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. థ్యాంక్ యూ ప్రభుజీ. Thank you all Mataji and Prabhuji for joining. Vanchakalpatarubhyasya कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव वृंद की जय. समावेत भक्त वृंद की जय. श्रील प्रभुपाद की जय. श्री गौरनिताय की जय. Thank you so much. హరే కృష్ణ మాతాజీ దండవత్.